ఇండియా ఫోరెన్సిక్ బయట పెట్టిన చేదు నిజాలు ఇప్పుడు అందరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువగా అలవాటు పడ్డారో వారు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఒక చర్చ మొదలైంది. అదే చర్చని వాళ్ళు 04 గంటల స్టూడియోలో కూడా నిర్వహించదలుచుకుంది. అందుకు ఆర్థిక రంగ నిపుణులైన పాపారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే ఎథికల్ హ్యాకర్ గా చెప్పొచ్చు, రైట్ సందీప్? ఎథికల్ హ్యాకర్, హ్యాకింగ్ కి సంబంధించి అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో మనకు మరిన్ని విశేషాలు తెలియజేయడానికి సందీప్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముఖ్యంగా పాపారావు గారితో స్టార్ట్ చేద్దాం. పాపారావు గారు, ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత చాలా హ్యాజిల్ ఫ్రీ బ్యాంకింగ్ వచ్చిందనే ఒక ఇది ఉంది. సో ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ సపోర్ట్ చేయాలా లేదా ఈ రిపోర్ట్ చూసిన తర్వాత దీన్ని వ్యతిరేకించాలా? ఒకటండి, ఇది సెక్యూరిటీ లేయర్స్ అనేవి ఒకటి మన సందీప్ గారికి బాగా తెలుస్తుంది. అది సెక్యూరిటీ అనేది ఒకటి మామూలు ట్రాన్సాక్షన్ లో ప్రొటెక్టెడ్ గా సెక్యూర్ గా ఉండే వెబ్సైట్స్ అట్లాంటివి ఉండాలనేది ఒకటి. అయితే ఎప్పుడు ఇది ఒక రేస్ లాగా నడుస్తుంది. మామూలు సెక్యూరిటీ లెవెల్స్ పెంచడం లేకపోతే సెక్యూరిటీ బీఫప్ చేయటం, దీంతో పాటుగా దాన్ని బ్రేక్ చేయడం కూడా ఇదే కంటిన్యూస్ రేస్. వైరస్లు కొత్తవి వచ్చి కంప్యూటర్లని మళ్లీ అటాక్ చేసినట్టే ఇట్లా ఇది కొత్త రేస్ నడుస్తుంది. అయితే ఒకటేంటంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా సేఫ్ కాదనేది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ రోజు గ్లోబల్ గా మీరు చూసుకునేటట్లయితే ఇప్పటికే మన దేశంలో కూడా ఇక్కడ మనకి చాలా మందితో చాలా రకాల క్రైమ్స్ బారిన పడ్డోళ్ళు, వైట్ కాలర్ క్రైమ్స్ బారిన పడ్డోళ్ళు మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లేకపోతే లాటరీలు వచ్చినాయి అని చెప్పి రకరకాల రూపాల్లో జనాల్ని ఐడెంటిటీ థెఫ్ట్ అనేది కూడా ఒకటి జరుగుతుంది. ఐడెంటిటీలు కాజేసి బ్యాంకు డీటెయిల్స్ కాజేసి దాని ద్వారా దాని నుంచి సైఫర్ ఆఫ్ చేసుకునే ఫండ్స్ అయ్యి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే యూ డోంట్ నో వాట్ మైట్ హ్యాపెన్ అనేది. జనరల్ గా ఏంటంటే ఆన్లైన్ అనేది సులువైన వ్యవహారమే కానీ అది ప్రమాదకరమైన వ్యవహారంగా ఈ రోజు పరిణమించింది. ఆన్లైన్ అంటే ఇక్కడ కూర్చొని కూడా నేను ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలంటే ఎవరికైనా డబ్బులు కావాలంటే వెంటనే పంపొచ్చు, లేకపోతే నాకు కావాలంటే తెప్పించుకోవచ్చు. ఇది చాలా కంఫర్టబుల్ వ్యవహారం. దీనిలో అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ రోజు సొసైటీలో మనకి ఫైనాన్స్ క్యాపిటల్ అనేది ఒకటి పెరిగిపోయిన తర్వాత, ఈజీ మనీ కల్చర్ అనేది ఒకటి వచ్చిన తర్వాత ఇక దాంతో ఏంటంటే థింకింగ్ మొత్తం దీనిలోనే పెట్టి పర్వర్స్ థింకింగ్ తో మొత్తం మీద ఎలాగైనా కానీ డబ్బులు సంపాదించాలనేది దానిలో కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చొని సంపాదించే వ్యవహారాల్లాగా చాలా చాలా చోట్ల తయారైంది. మామూలు గ్యాంబ్లింగ్, ఒక రకమైనటువంటి గ్యాంబిట్. ఒక హ్యాకర్ గా మౌల్డ్ అవ్వగలిగితే చాలు, మంచి హ్యాకింగ్ స్కిల్స్ ఉంటే ఈ రోజు దాన్ని పాజిటివ్ గా వాడదలుచుకుంటే పాజిటివ్ గా వాడచ్చు క్రైమ్ ని చేయడానికి, లేకపోతే నెగిటివ్ గా వాడదలుచుకుంటే దాన్ని ఆపగలిగినోడు అంత ఈజీ కాదు. కాబట్టి ఏంటంటే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆన్లైన్ ఈజ్ నాట్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటికి మాత్రం సేఫ్ కాదు. రైట్. సందీప్, మీరేమంటారు? ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇండియా ఫోరెన్సిక్స్ చాలా ఒక చేదు నిజాలను పేర్కొంటూ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఒక హ్యాకర్ గా అంటే మీకు తెలుసు ఇందులో సాధ్యాసాధ్యాలు కష్టాలు ఏంటి, ఎట్లా ఉంటాయి, ఎలా హ్యాక్ చేసినా తెలుసు. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఏ లెవెల్ వరకు సపోర్ట్ చేస్తారు? సో బేసికలీ ఇప్పుడు ఉన్న విధంగా చూస్తే మనము ఆన్లైన్ లో హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో అది కంప్లీట్ గా వాళ్ళు ఫోకస్ చేసేది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మాత్రమే సార్. ఇప్పుడున్న లైక్ స్మాల్ లైక్ 3rd క్లాస్ 4th క్లాస్ స్టూడెంట్స్ గేమ్స్ కోసం అనేది సైన్ అప్ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ క్రాస్ చేసి. మరి అట్ ద సేమ్ టైం బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి కూడా అదే విధంగా వాడుతున్నారు. సో అదే విధంగా కాకుండా చాటింగ్ పర్పస్, లైక్ ఒకప్పుడు మనకి యాహూ మెసెంజర్ బాగా వాడుతుండే. ఇప్పుడు యాహూ మెసెంజర్ లో చాటింగ్ అండ్ వెబ్ క్యామ్ తప్ప మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఆప్షన్ లేదు దీంట్లో. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకు ఆర్కుట్ క్లోజ్ అయ్యి ఫేస్బుక్ వచ్చిందో అదేదైతే డిజైన్ సంథింగ్ ప్రొఫెషనల్ గా ఉండి అండ్ ఎటువంటి లేని అప్లికేషన్స్ మనకి ఊహించని లేని అప్లికేషన్స్ అనేది ఏర్పడడం జరిగిపోతుంది. ఇలా జరగడంతో చిన్నపిల్లలు ఇంకా చాలా ఇష్టంతో టైంపాస్ చేయడము, అదేవిధంగా అవే ల్యాప్టాప్స్ కానీ అవే మొబైల్ ఫోన్స్ పిల్లలకి ఇవ్వడము, వాళ్ళు గేమ్స్ తోటి టైంపాస్ చేయడం. అట్ ద సేమ్ టైం మనం సిబిఎస్ఈ స్టూడెంట్స్ చూసి ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ప్రాజెక్ట్ వర్క్ అనేసి ఫాదర్ ల్యాప్టాప్ వాడుతుంటారు. ఇఫ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఒకవేళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ ఉండి ఆయన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు అతను బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్, బికాస్ హీ డోంట్ హ్యావ్ పర్టికులర్ సఫిషియెంట్ టైమ్ టు విజిట్ బ్యాంక్. అట్లాంటి విషయంలో ఈ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అంటే ఒకే పేజ్, ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ అలాగే ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ 2 పేజ్లు ఒకేసారి ఓపెన్ చేయడం సేఫ్ కాదంటారా? సేఫ్ ఎట్ ఏ టైం, బికాస్ ఎందుకంటే ఎక్కువ మటుకి హ్యాకర్స్ ఏదైతే ఎట్ ఏ టైం 2-3 ప్రొఫైల్స్ వాడుతుంటారు, అది వచ్చి సింగిల్ బ్రౌజర్ లో వాడలేరు వాళ్ళు. ఏదైతే ఇప్పుడు మోజిల్లా లాగిన్ చేశారనుకోండి, సపోజ్ అతను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాలా, దెన్ హీ క్యాన్ యూజ్ అదర్ గూగుల్ క్రోమ్ ఆల్సో. కానీ ఎట్ ఏ టైమ్ గా మనం ఒకే పేజ్ లో లాగిన్ చేస్తే
మనకి ఇంటరప్ట్ అయ్యే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే వర్క్ ఏదైతే ఉందో దానికి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఏదైతే నెట్వర్క్ సెక్యూరిటీస్ వచ్చేసి మనకి లూప్ హోల్స్ జరుగుతాయో దాని ద్వారా డ్రాబ్యాక్ అవ్వడం తోటి చాలా మంది డిఫరెంట్ బ్రౌజర్స్ తోటి డిఫరెంట్ ఆన్లైన్ లో అకౌంట్స్ లాగిన్ చేస్తారు. అలా జీమెయిల్ కూడా ఉండొచ్చు, అలా రెడ్డిఫ్ కూడా ఉండొచ్చు, అదే విధంగా ఫేస్బుక్ కూడా ఉండొచ్చు. రైట్, ఇక్కడ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఫస్ట్ ఐడి టైప్ చేస్తాం. ఐడి టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ టైప్ చేస్తాం. పాస్వర్డ్ అనేది కూడా వర్చువల్ కీబోర్డ్ వస్తుంది. మన కీబోర్డ్ ఇంప్రెషన్స్ కొడితే మళ్ళీ అది వాడికి తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆప్షనల్ గా చాలా బ్యాంక్స్ ఏమో కంపల్సరీ చేసాయి, కొన్ని బ్యాంక్స్ స్టిల్ ఇంకా ఆప్షనల్. అవసరమైతే మనం ఇంప్రెషన్స్ ఇవ్వచ్చు, లేదంటే వర్చువల్ కీబోర్డ్ వాడొచ్చు. అక్కడి వరకు సెక్యూర్డా? అక్కడ వరకు సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనకి ఏదైతే వర్చువల్ కీబోర్డ్ అనేది బ్యాంక్ వాళ్ళు ఏదో ఆప్షన్ ఇచ్చారో అది ఎక్కువ యూజర్స్ కి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి అసలు కీబోర్డ్ దేనికి ఇచ్చారు, అది యూజ్ చేస్తే ఏంటి లాభం అనేది. బేసిక్ గా వర్చువల్ కీబోర్డ్ ఎందుకు ఇస్తారంటే కీ లాగర్, మనం ఏదైతే కీబోర్డ్ లో టైప్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ హ్యాకర్ కి తెలియకూడదు. అది ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ సిస్టమ్ హ్యాక్ అవుతే బై మిస్టేక్ అతను కీబోర్డ్ తోటి ఎంటర్ చేస్తే కీ లాగర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంతో వెళ్ళిపోతుంది. అదే వర్చువల్ కీబోర్డ్ తోటి చేస్తే హ్యాకర్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఎట్ ఎ టైమ్ సేమ్ టైమ్ వెన్ ఈస్ యూజింగ్ వర్చువల్ కీబోర్డ్ ఆల్సో దెన్ దేర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ వేర్ ఈస్ అకౌంట్ ఈస్ సేఫ్. బట్ స్టిల్ అంటిల్ అండ్ అన్లెస్ బ్యాంక్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే గానీ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసి ఒకవేళ అక్కడ కదా ఆపుదాం అంటే వర్చువల్ కీబోర్డ్ వాడడం వరకు సేఫ్ అన్నారు. వర్చువల్ కీబోర్డ్ వాడి లోపలికి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ చేశాను. ఆ ట్రాన్సాక్షన్ కి నాకు వాడు ఏమడుగుతాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సివివి నెంబర్ తీసుకుంటాడు. ఒకవేళ నా క్రెడిట్ కార్డ్ అయితే, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయితే చాలా బ్యాంక్స్ మనకి అట్లా గ్రిడ్స్ ఇచ్చాయి. గ్రిడ్స్ ఇచ్చి ఏలో కింద నెంబర్, బిలో ఒక నెంబర్ అని ఏబిసిడీలు ఇచ్చి కింద నెంబర్స్ ఇచ్చాయి. అవి ఎంటర్ చేయండి, ఏ ఒక 3 నెంబర్స్ అని ఆ 3 నెంబర్స్ అడుగుతుంది, ఆ నెంబర్స్ ఇస్తాం. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది పాస్వర్డ్ అయిన తర్వాత, లేదంటే ఓటీపీ పంపిస్తారు మొబైల్ కి. సో ఈ 3 పద్ధతులు సేఫ్ అయినా వీటిలో ఏమైనా హ్యాకింగ్ జరుగుతుందా? వీటిలో కూడా అంటే ఇప్పుడు నేను నెంబర్ కొడతాను, నెంబర్ ఇచ్చేటప్పుడు అక్కడ వర్చువల్ కీబోర్డ్ ఉండదు. ఐ మీన్ కార్డ్ వెనకట్లో నెంబర్ కొట్టమంటాడు, అక్కడ వర్చువల్ కీబోర్డ్ ఉండదు, నార్మల్ ఇంప్రెషన్ చేయిస్తాను. సో నేను ఫస్ట్ టైం ఏకే ఎంటర్ చేసింది కీ లాగర్ ద్వారా, నేను ఏకే ఎంటర్ చేశానని ఎవరికైనా తెలుస్తుందా? ఎస్, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే మనం లాగిన్ చేసేటప్పుడు యూజర్ ఐడి ఓన్లీ వర్చువల్ కీబోర్డ్ తోటి లాగిన్ చేస్తున్నాం, అక్కడ వరకు సేఫ్. కానీ లోపల ఎంటర్ అయ్యాక అతను వచ్చేసి కార్డ్ నంబర్ కూడా ఇస్తాడు అండ్ స్క్రీన్ అంతా కూడా అవతల హ్యాక్ చేసి ఉంటే వాడికి కనిపిస్తుంటుంది. ఎవ్రీథింగ్ హీ క్యాన్ సీ లైవ్. ఓకే, ఒకవేళ మన సిస్టమ్ హ్యాక్ అయ్యి ఉంటే. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మన సిస్టమ్ హ్యాక్ అయ్యింది అని ఒక యూజర్ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలనేది సందీప్ నడి తెలుసుకునే ముందు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు ఆర్థిక పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పాపారావు గారిని అడిగే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్నగా కనపడతాను, కానీ కొన్ని కోట్ల క్రిములను దాచి ఉంచుతాను. అవి వ్యాపిస్తాయి. జాండీ, టైఫాయిడ్, డయేరియా. సాధారణ క్లీనర్స్ నన్ను పోగొట్టలేవు. అందుకే తెచ్చాను కొత్త డామెక్ జీరో స్టెయిన్. దీని 7 రెట్లు చిక్కని ఫార్ములా మొండి డాగుల్ని పోగొడుతుంది. డాగులు ఉండవు, క్రిములు ఉండవు. డామెక్ జీరో స్టెయిన్, జీరో డాగులు, జీరో క్రిములు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లను అందించిన రాఫిన్ రియల్ ఎస్టేట్స్ వారి మరో సాటిలేని వెంచర్ సుకృతి. రాజానగరం కాకినాడ మధ్యలో రాజమండ్రి. విల్లాస్, పార్క్స్, స్కూల్స్, క్లబ్ హౌస్, రెస్టారెంట్స్ వంటి ఆధునిక సదుపాయాలతో సుకృతి. రాజానగరం కాకినాడ మధ్యలో రాజమండ్రి. రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. తులసి సీడ్స్ వారి 2 సరికొత్త సంచలనాలు, తులసి ఉజ్వల్ BZ2 మరియు తులసి లోటస్ BZ2 హైబ్రిడ్ పత్తి విత్తనాలు. నాణ్యతలో అగ్రగామి తులసి సీడ్స్. ఎంతవరకు వచ్చింది బస్? అది తడిస్తే జబ్బు పడతావు. స్కూల్ కి సెలవులు వేసవిలో కాదు, వర్షాకాలంలో ఉండాలి కదా. నిజంగా వర్షాలు మొదలు, జబ్బులు మొదలు. అయితే స్టాప్ చేయండి. వర్షాన్ని ఎలా స్టాప్ చేయను? వర్షం కాదు, జబ్బుకి అసలైన కారణం క్రిములు. ఈ క్రిములు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక జలుబు, దగ్గు, కడుపులో నొప్పి, వీటిని స్టాప్ చేయండి. దీన్ని స్టార్ట్ చేయండి. లైఫ్ బాయ్, అడ్వాన్స్ లైఫ్ బాయ్. ప్రతి సీజన్ లో మొత్తం 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది అడ్వాన్స్ లైఫ్ బాయ్. వెల్కమ్ బ్యాక్. సందీప్, మనం ఎక్కడ వదిలేం కరెక్ట్ గా అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు మన సిస్టమ్ హ్యాక్ అయింది అని ఎలా తెలుస్తుంది మనకు? మన సిస్టమ్ లో ఇక్కడ హ్యాక్ అయినట్టుంది అని డౌట్ ఎలా మనకు రావాలి? అసలు ఏం చూస్తే రావాలి? సో బేసిక్ గా మన సిస్టమ్ ఒకవేళ హ్యాక్ అవుతే ఎస్పెషల్లీ మనకు వచ్చేసి ఆటోమేటిక్ గా కొన్ని పాపప్ విండోస్ ఓపెన్ అయిపోతుంటుంది. అట్లాంటి ఎప్పుడైతే పాపప్ విండోస్ ఓపెన్ అవుతున్నాయో చాలా మంది లైక్ యూ వాంట్ లాటరీ ప్లీజ్ క్లిక్ అనేసి,
యూ హ్యావ్ ఎ సో అండ్ సో చాట్, ప్లీజ్ క్లిక్ ఫర్ లైవ్ చాట్ విత్ సో అండ్ సో గర్ల్ అని ఒక అమ్మాయి ఫోటో చూపిస్తారు. అలాంటి ఫోటోస్ ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తారో మన స్పామ్ ఏదైతే వైరస్ ఉందో ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా హ్యాక్ అయిన తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చే వరకు ఫస్ట్ యూజర్ కి SSL గురించి ఐడియా ఉండాల్సి వస్తుంది. చాలా ఇది SSL ఏదైతే ఉందో అది సెక్యూరిటీ పర్పస్. బేసికల్ ఏదైతే విండో ఉందో మనకి కింద పెడిల్ లాక్ అనేది విజిబుల్ ఉంటుంది. అది పెడిల్ లాక్ ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు. ఒకసారి అది ఎందుకు కనిపించకపోవడం అంటే ఎట్ ఎ టైం చాలా ట్యాబ్స్. ఈ లాక్ మళ్ళీ మనకి గూగుల్ క్రోమ్ లో పైన కనిపిస్తుంది, మాజిల్లా అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కింద కనిపిస్తుంది లాక్. Yes, exactly. అండ్ ఈ లాక్ విషయానికి వస్తే పైన అడ్రస్ బార్ లో గ్రీన్ గా ఉంటే సేఫా? అంటే ఎల్లో కలర్ ఉంటుంది పక్కన క్రోమ్ గానీ కొన్ని బ్రౌజర్స్ వాడేటప్పుడు, సఫారీ లాంటివి వాడేటప్పుడు పక్కన గ్రీన్ కలర్ లో అడ్రస్ తాలూకా HTTP సెలెక్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ లో దట్ ఈస్ నథింగ్ బట్ SSL సర్టిఫికేట్. ఓకే, అంటే గ్రీన్ ఉందంటే మనం గ్రీన్ సేమ్ ట్రాఫిక్ సిగ్నల్ లాగా సెక్యూర్ సాకెట్ లేయర్. రైట్, SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. Yeah. అది ఉందంటే మనం హ్యాక్ అయినట్టు కాదు కదా, టెన్షన్ పడాల్సిన అది ఉంటే చాలా సేఫ్టీ. ఎందుకంటే అది ఏదైతే ఉందో మనం డేటాబేస్ ఎక్కడైతే సర్వర్ లో మెయింటైన్ చేస్తున్నామో అది అక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది. కాకపోతే SSL ఏదైతే ఉందో చాలా ఎక్స్పెన్స్ ఉండడం తోటి చాలా మంది ఎఫర్ట్ చేయరు దానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ హ్యాకర్ ఎవరైనా సరే ఒక పర్టికులర్ యూజర్ ని అటాక్ చేయడానికి టార్గెట్ చేస్తున్నాడంటే ముందుగా ఎవరైతే డిజైనర్ అండ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాడో అతను దీని గురించి తెలిసి ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాని కేసెస్ బట్టి చూస్తే చాలా మంది ఎవరైతే వెబ్ డిజైనర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్న డేటాబేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు మానిటర్ ఎలా చేయాలా, అది ఐడియా ఉండదు. ఎప్పుడైతే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో మన సో అండ్ సో పర్టికులర్ ఒక అకౌంట్ కి లింక్ అవడం తోటి మనకు కుక్కీస్ అనేది ఫామ్ అయిపోతాయి మన సిస్టమ్ లో. ఆ కుక్కీస్ అనేది యూజర్ అంటే బ్యాంక్ అతను క్లియర్ చేస్తుండాలి పర్టికులర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ టు ఎంక్రిప్షన్ మెథడ్. మళ్ళీ ఎప్పుడైతే ఎంక్రిప్షన్ మెథడ్ SQL లో రావడం తోటి ఎప్పుడైనా సిస్టమ్ ని కానీ లేకుంటే పర్టికులర్ బ్యాంక్ వెబ్సైట్ ని హ్యాక్ చేసుకోవాలంటే ఎంక్రిప్షన్ ద్వారానే చేస్తారు. కాకపోతే ఎవరైతే డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఐడియా ఉండకపోవడం తోటి అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిసారి వల్నరబుల్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి, యూజర్ ఎండ్ లో హ్యాక్ చేయడం ఈజీయా, బ్యాంక్ సర్వర్ ఎండ్ లో హ్యాక్ చేయడం ఈజీయా? యూజర్ చేయడమే చాలా ఈజీ. సో యూజర్స్ జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్, పాపారావు గారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సేవ్ పేపర్ లేదంటే సేవ్ టైం, హ్యాజల్ ఫ్రీ బ్యాంకింగ్ అని చెప్పి ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్, మాక్సిమం ప్రైవేట్ బ్యాంక్స్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా అదే బాట పట్టాయి. అన్ని కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ పూర్తిగా ఈ స్టేట్మెంట్స్ విధానం కంప్లీట్ గా పేపర్ వేస్ట్ చేయొద్దనే ఒక ఉద్దేశంతో గ్రీన్ ప్లానెట్ అనే ఒక క్యాంపెయిన్ సృష్టించి పూర్తిగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని మరింత సేఫ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒకవేళ యూజర్ నష్టపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఖచ్చితంగా ఏంటంటే మిస్గైడ్ చేసి ఎవరైతే వాళ్ళే వహించాల్సి వస్తుంది. బాధ్యత అయితే ఎవరైతే ఇది మిస్గైడ్ చేస్తున్నారో, ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేది ఎట్లా ఉంటుందండి, ఈ రోడ్డు మీదకి మనం వెళ్ళాలనుకోండి, ఈ రోడ్డు మీద మనం వెళ్ళాలంటే ఈ రోడ్డు మెయిన్ గా వేసున్న తార్ రోడ్డు మీద వెళ్ళాం. షార్ట్ గా మధ్యలో సన్నటి దోవ ఏదన్నా పక్క నుంచి ఉంటే షార్ట్ కట్ అయితే అటు నుంచి నడుస్తాం, రోడ్డు మీద నడవం. మనుషుల స్వభావం అది. ఏది ఈజీగా ఉంటే దాని ద్వారా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అనవసరమైన ఆపసోపాలు పడకూడదు అనేది మనుషుల స్వభావం. దానికి మీరు గ్రీన్ ఇది ద్వారా పేపర్ సేవ్ చేస్తున్నారు, ఇన్ని ఇన్సెంటివ్స్ మీరు పెట్టి వాళ్ళకి మొరల్ బూస్ట్ చేసి తద్వారా మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ కూడా అని చెప్పి దాని ద్వారా కాబట్టి ఇది వాడితే మీకు మంచిది, మాకు మంచిది, ప్రకృతికి మంచిది అని చెప్పినప్పుడు సహజంగానే దట్ ఈస్ టెంప్టింగ్. సహజం టెంప్టింగ్ కదా. కాబట్టి ఏంటంటే ఈ రకమైన చెప్పేవాళ్ళు దాని తాలూకు ప్రాబ్లమ్స్ అన్ని కస్టమర్ కి తెలియాల్సిన అవసరం ఏముంది. ప్రతి కస్టమర్ ఒక టెక్నీషియన్ కాదు, టెక్నికల్ పర్సన్ కాదు. అతనికి తెలిసింది అతనికి కావాల్సినంత వరకు అతనికి తెలుసు. అతని ఫీల్డ్ లో అతనికి నాలెడ్జ్ ఉంటుంది. ఫీల్డ్ లో నాలెడ్జ్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిన ఇప్పుడు నేను తను చెప్పిన వింటే నాకు చాలా విషయాలు కొత్త విషయాలు, నా సంబంధం లేదు కదా. నేను ఎకనామిక్స్ డీల్ చేస్తాను, నాకు హ్యాకింగ్ గురించి తెలియదు, నాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తెలియవు. మరి అట్లాంటప్పుడు నేను ట్రాప్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే బాధ్యత ఖచ్చితంగా ఎవరి మీద ఉందంటే దీన్ని ఎంకరేజ్ చేస్తా వచ్చిన వాళ్ళు ఇది బ్యాక్ ఫైర్ అయినప్పుడు దీనికి జవాబు చెప్పే బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అంటే కంప్లీట్ గా బ్యాంక్స్ మీద ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎంకరేజ్ చేస్తే కనుక ఎంకరేజ్ చేస్తున్నారు, అందులో నో డౌట్. ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్లే బాధ్యత. కాబట్టి ఎంకరేజ్ చేసినప్పుడు ఏంటంటే అన్ని రకాల ప్రియంటివ్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ కూడా కస్టమర్స్ కి ఆ మార్గాలు కూడా చూపించే బాధ్యత, కస్టమర్ కి వాటిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత, కస్టమర్ ని
వాటి ద్వారా ట్రాన్సాక్ట్ చేసేటట్లు చేసే బాధ్యత బ్యాంక్స్ మీద ఖచ్చితంగా ఉంది. రైట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా పర్సనల్ గా తీసుకున్న స్వానుభవంలో చెప్తున్నాను. నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా చేస్తాను. నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నందుకు నాకు ఇన్సెంటివ్ గా కొన్ని బోనస్ పాయింట్స్ ఇస్తున్నారు. వాటిని మనీలో కన్వర్ట్ చేస్తున్నారు. అలాగా ఒక 500-600 అయిన తర్వాత మీరు ఏదో కొనుక్కోండి అని చెప్తున్నారు. సో ఆ విధంగా నాకు రిటర్న్స్ కూడా కనిపిస్తున్నప్పుడు నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి అట్రాక్ట్ అవుతాను. కాకపోతే ఈ లూప్ హోల్స్ ఎక్కడ ఉండే అవకాశం ఉంది? సందీప్, క్వశ్చన్ మీకే. ఈ లూప్ హోల్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వీక్ గా ఉంది వ్యవస్థ, ఇక్కడ హ్యాకర్ అటాక్ చేసే అవకాశం ఉందని యూజర్ కి తెలిసే అవకాశమే లేదు. ఖచ్చితంగా దీన్ని డిజైన్ చేసిన వాడికో దీన్ని మెయింటైన్ చేసిన వాడికో తెలియాలి. కాబట్టి ఇంత ప్రమోట్ చేస్తున్నప్పుడు రేపు ఏదైనా హ్యాక్ జరిగితే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ ఉన్నాయి మధ్యలో, బిల్డర్స్ కానీ రకరకాలు ఉన్నాయి. అంటే ఇన్ ద సెన్స్ ఒక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలనుకున్నాం, క్రెడిట్ కార్డ్ సైట్ లోకి వెళ్తే వాడు థర్డ్ పార్టీ సైట్ కి మారుస్తాడు. అండ్ అక్కడ ఒక స్టేట్ చేస్తాడు క్లియర్ గా ఏమని, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు, మీరు ఆ బిల్ డెస్క్ నమ్మి నాకు బిల్ కడితే నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అంటాడు. మళ్ళీ కట్టేది డైరెక్ట్ చేసేది వాడి సైట్ నుంచే. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇలాంటి థర్డ్ పార్టీలు నమ్మేటప్పుడు ఎంతవరకు అసలు నమ్మొచ్చు? అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను సార్. ఇప్పుడు థర్డ్ పార్టీ కింద చేస్తే మీరు ఏదైతే అన్నారో అది వచ్చేసి నథింగ్ రీడైరెక్టింగ్ మెథడ్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడైతే మనం లాగిన్ చేయడానికి ట్రై చేస్తామో అది ఒకటిసారి ఆటోమేటిక్ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే బికాజ్ అది ఎందుకు రీడైరెక్ట్ చేస్తారంటే డేటాబేస్ హెవీగా ఉండడంతో అండ్ ఎట్ ద సేమ్ టైం అది మెయింటైన్ చేయడానికి కష్టం ఉంటుంది కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సో అండ్ సో పేమెంట్ బేస్ మీద ఇచ్చేస్తారు. కాకపోతే వీళ్ళు అంతగా పట్టించుకోరు. మైట్ బి ఫస్ట్ పార్టీ చాలా సెక్యూర్గా ఉండొచ్చు, బట్ సెకండ్ పార్టీ అండ్ థర్డ్ పార్టీకి మానిటర్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ పార్టీ వాళ్ళది. బట్ సో అండ్ సో అమౌంట్ వాళ్ళు పే చేస్తున్నారు, వీళ్ళు సో అండ్ సో వర్క్ చేస్తున్నారు. సో అక్కడ వరకు అయిపోతుంది. ఇప్పుడు యూజర్ కి వచ్చేసరికి తెలిసి ఉండాలి ఏంటంటే ముందు అతనికి అవేర్నెస్ ఉండాలి. టాబ్లెట్స్ వాడుతుంటారు, అట్లా మొబైల్ ఫోన్స్ వాడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ కూడా వాడుతుంటారు. కాకపోతే వర్చువల్ కీబోర్డ్ చాలా మటుకు వాడు, ఎందుకంటే వర్చువల్ వచ్చేసి చాలా టైం తీసుకుంటుంది. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలోనే తీసుకుందాం. థర్డ్ పార్టీ పేజ్కి వెళ్ళిన తర్వాత వాడు క్రెడిట్ కార్డ్ నెంబర్ టైప్ చేయమంటాడు, లేదంటే మన బ్యాంకింగ్ అకౌంట్ నెంబర్ టైప్ చేయమంటాడు. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాడు. క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన పేరు. అంటే టోటల్ మన డేటా అంతా వాడి చేతిలో పెడుతున్నాం. ఎందుకు? ఈ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం కోసం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం వాడి సైట్ నుంచే మన రీడైరెక్ట్ చేసి ఐసిఐసిఐ బ్యాంకో ఎస్బీఐకో ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి అందులో లాగిన్ అయితే అందులో ఉన్న పైసలు మళ్ళీ ఇందులోకి వస్తాయని చెప్తాడు కదా. సో ఈ డేటా అంతా వీడికి సమర్పిస్తున్నాం కదా. ఈ ప్రైవేట్ పార్టీస్ ఎంతవరకు సేఫ్? ఎందుకంటే ఈ డేటా అంతా వాడి చేతిలో ఉంటుందా? వాడికి కనిపిస్తుందా? వాడికి సో వాడు ఆ డేటా మెయింటైన్ చేయగలుగుతాడు. సో వాడు రేపు ఏదైనా మోసం చేయాలన్నా మనం ముంచేయచ్చు అనమాట. హీ కెన్ డూ దట్. ఓకే. బికాజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సెంట్రల్ తీసుకున్నాం వెబ్సైట్, ఇప్పుడు కంప్లీట్ అంతా ఆన్లైన్ లో టికెట్ బుకింగ్ చేసుకుంటారు. అండ్ ఈ సెంట్రల్ వాళ్ళు ఏంటంటే ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే సెంట్రల్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాని మీద అటాక్ చేస్తాడు. అతను అటాక్ చేస్తే అతని బ్యాంక్ కి సంబంధం లేకపోయినా కూడా అతను కంప్లీట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దాంతో డూప్లికేట్ కార్డ్ నథింగ్ బట్ లైక్ క్లోనింగ్, డూప్లికేట్ కార్డ్ క్రియేట్ చేసుకొని బయట వాడుకోనికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ లో కూడా నెంబర్స్ అన్ని వాడేసుకుని పర్చేస్ చేసుకునే అవకాశం. ఎప్పుడైతే పాపారావు గారు, ఇక్కడ ప్రధానమైన చాలా రోజుల నుంచి నెటిజన్స్ గానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వాళ్ళు కానీ అడుగుతున్న ఒక విషయం ఏంటంటే గ్యారంటీ, ఐ మీన్ ఇన్సూరెన్స్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వాడికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి, వాడి పైసలకి వాడికి ఇన్సూరెన్స్ ఉండాలి అని ఒక మాట అడుగుతూనే ఉన్నారు. సో ఇది ఎంతవరకు వైబుల్? ఇది ఎలాంటిది అసలు ఆలోచించడం అసలు మనం సమంజసం కాదా? ఉండాలి ఇన్సూరెన్స్. ఎందుకంటే మీరు అటు పక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఒక ఫెసిలిటీ ఇచ్చాం, ఇది కన్వీనియంట్ అని చెప్తున్నప్పుడు మీకు ముందు మీ మీద నమ్మకం లేకుండా మీ కస్టమర్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీకు మీ మీద నమ్మకం ఉంటే మీరు ఇన్సూరెన్స్ ఇస్తారు. యూ విల్ అలో ఇన్సూరెన్స్ ఫర్ దట్. కంపెన్సేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, అంతే కదా? కరెక్ట్. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వరు. మీ మీద మీకు నమ్మకం లేని వాళ్ళని మిమ్మల్ని కస్టమర్ ఎందుకు నమ్మాలి? మీరు చేసే పని మీద మీకే నమ్మకం లేదు, బ్యాంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కో. కస్టమర్ వాళ్ళని ఎందుకు నమ్మాలి? మేము ఇన్సూరెన్స్ ఇవ్వగలం అన్నప్పుడు నమ్మినా దానికి అర్థం ఉంది. కాబట్టి అదేంటంటే అన్ని విధాలుగా ఓ సేఫ్టీ నెట్వర్క్. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ విషయాలు ఇందాక చెప్పారు కదా, థర్డ్ పార్టీకి ఏటో బోద్ది అది ఆ స్క్రీన్ థర్డ్ పార్టీలు అంటే అంత నిర్లక్ష్యంగా జరిగిపోతాయి. దానికి పెద్ద వాడేమో బాధ్యత తీసుకోండి. 30,000 బిల్ కట్టారనుకోండి, మీరు ఆ 30,000 రూపాయలు థర్డ్ పార్టీ దగ్గర 3 రోజులు ఉండిపోతాయి. అవును, అందుకని ఇట్లాంటి వ్యవహారాలు తగ్గుతాయి. ఎవడి పని వాడు సరిగ్గా చేసుకుంటాడు, ఎవరికైనా అప్పచెప్పినా వాడిని మానిటర్ చేస్తాడు, సూపర్వైజ్ చేస్తాడు. అందుకే ఫస్ట్ పార్టీ బాధ్యత ఉంటుంది. సో ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్బీఐ గైడ్ లైన్స్ సైబర్ కి తగ్గట్టుగా లేవు అన్నది మాత్రం ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే సైబర్ ఏజీ కొత్తగా ఇవాల్వ్ అవుతుందండి.
ఇదేం పాత గైడ్ లైన్స్ ఇవన్నీ. మేము మామూలుగా అయ్యేటట్లయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని గ్లోబల్ గా ఒకటి 1990s లోనే 40 గైడ్ లైన్స్ మనీ లాండరింగ్ ఇట్లాంటి విషయాల్లో ఇచ్చింది. కానీ దాన్ని అన్ని దేశాల మధ్య కోఆపరేషన్ ఉండాలి, ఎన్ని పట్టుకోవాలి, చేయాలి, జరుగుతున్న వ్యవహారాలు, హ్యాకింగ్ ఇట్లాంటి వీడు మనీ లాండరింగ్ సంబంధించి ఇచ్చింది అది గైడ్ లైన్స్. అయితే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి వాటి ద్వారా జరుగుతున్నాయి గైడ్ లైన్స్ చాలా ఉన్నాయి. కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ ఇంకా కొన్ని దేశాల్లో ఇక్కడ ఇప్పుడు సైబర్ లా అనేది కొంత బాగానే ఇవాల్వ్ అయింది. కానీ మన దేశంలో సైబర్ లా ఎవల్యూషన్ ఆ స్థాయికి రాలేదు. అంటే మనం అది ఎందుకంటే మనం శక్తికి మించిన స్థాయిలో మనం టెక్నాలజీని వాడుతున్నాం. మనం ఈ రోజు మనమేమో ఉన్నదేమో బులక్కార్ట్ ఏజ్ లో ఉన్నాము. మనం వాడుతున్న టెక్నాలజీ ఏమో కంప్యూటర్ టెక్నాలజీ. అందుకని బులక్కార్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో మనం దీన్ని వాడటం దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఎందుకంటే యుఎస్ లో మొన్న మనీ లాండరింగ్ కేసు ఒకటి లిబర్టీ రిజర్వ్ పట్టుకోగలిగారు. మరి మాకు అక్కడ ఈ 10 ఏళ్ల కాలంలోనే మనీ లాండరింగ్ లో 18.86 లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్ట్ అయినాయి చెప్తున్నారు. మనం పట్టుకోలేకపోయాం కదా. అది డిజిటల్ కూడా కాదు కనీసం. వాళ్ళు అక్కడ డిజిటల్ దాన్నే పట్టుకున్నారు. అంటే వాళ్ళు దానికి ఇవాల్వ్ అయిన సిస్టమ్స్ మనకి ఇవాల్వ్ అవ్వాలా. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు. మొత్తం మీద క్లియర్ గా ఒకటి అర్థమవుతోంది, సైబర్ నేరగాళ్లు మాత్రం దేన్నైనా హ్యాక్ చేయగలని అర్థమవుతోంది. ఎలాగైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు వీక్ పాయింట్ వాళ్ళు పట్టుకోగలరు. మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని ఆధారంగా చేసుకుని మీ కార్డ్ ని కానీ మీ అకౌంట్ ని కానీ హ్యాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇప్పుడు సందీప్ చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. అలాగే త్వరలోనే ఈ కస్టమర్స్ అందులో రెవల్యూషన్ వచ్చి బ్యాంకులు కూడా వాటి పద్ధతుల్ని, రూల్స్ ని మార్చుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఇన్సూరెన్స్ ఇచ్చే పద్ధతి వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ సందీప్. చూస్తూనే ఉండండి 24 గంటలు. ఎంతవరకు వచ్చింది బస్? అది తడిస్తే జబ్బు పడతావు. స్కూల్ కి సెలవులు వేసవిలో కాదు వర్షాకాలంలో ఉండాలి కదా. నిజంగా వర్షాలు మొదలు జబ్బులు మొదలు. అయితే స్టాప్ చేయండి. వర్షాన్ని ఎలా స్టాప్ చేయను? వర్షం కాదు, జబ్బుకి అసలైన కారణం క్రిములు. ఈ క్రిములు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక జలుబు, దగ్గు, కడుపులో నొప్పి, వీటిని స్టాప్ చేయండి. దీన్ని స్టార్ట్ చేయండి. లైఫ్ బాయ్, అడ్వాన్స్డ్ లైఫ్ బాయ్. ప్రతి సీజన్ లో మొత్తం 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది అడ్వాన్స్ లైఫ్ బాయ్. Jesse James and Frank James, Billy Kid, all the rest. Supposed to be some bad cats out there in the west. Score more with new Axe Blast. ఆయిలీ చర్మం వల్ల అవుతాయి 10 ఆయిల్ అండ్ పింపుల్ ప్రాబ్లమ్స్. దాంతో చర్మం కనిపిస్తుంది డల్ గా. కొత్త పాండ్స్ పింపుల్ క్లియర్ వైట్ 10-in-1 ఫేషియల్ వాష్ 10 ప్రాబ్లమ్స్ తో పోరాడుతుంది మరియు చర్మానికి నిగారింపునిస్తుంది. పాండ్స్ పింపుల్ క్లియర్ వైట్. ఆటలో అదుర్స్, అందంలో కెవ్వు కేక, వివాదాల్లో దూకుడు. కానీ ఐబీఎల్ పంపముంచింది. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. రేటు జారీ గల్లంతయ్యిందే. సాయంత్రం 6:30 స్పోర్ట్స్ టుడేలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్నవారు New TVS Phoenix 125. Ride premium class. సిడబ్ల్యూసీ సమావేశాల్లోపే చెలో ఢిల్లీ. మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర మంత్రుల భేటీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు. వర్ష బాధితులను ఆదుకుంటామన్న మంత్రి కొండ్రు. పార్టీలో భారీ అగ్ని ప్రమాదం, 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం. హైదరాబాద్ లో రోడ్లన్నీ గుంతలమయం. జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా ఆగ్రహం. మోడీ అమెరికా వీసాపై రగులుతున్న వివాదం. ఎంపీల లేఖపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్.
హరారే వన్డేలో టీమిండియా టార్గెట్ 229 పరుగులు. బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుండటంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 13 మంది మంత్రులు హాజరయ్యారు. బులెటిన్ లో హాట్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుండటంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 19 మంది మంత్రులు హాజరయ్యారు. ఇక సిడబ్ల్యూసీ సమావేశానికి ముందే చలో ఢిల్లీ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని కూడా సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, సీమాంధ్ర మంత్రుల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఫనీ కాసేపటి క్రితం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో దాదాపు 19 మంది కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 19 మంది మంత్రులు హాజరు కాగా 3 మంత్రులు గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో టీజీ వెంకటేష్, రఘువీరారెడ్డి, శైలజనాథ్, పాద సారథి, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, గంటా శ్రీనివాసరావు, కాసు వెంకటకృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్, కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు, గల్లా అరుణకుమారి, సి రామచంద్రయ్య, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్, కన్నా బాలరాజు, అదేవిధంగా ఈ 19 మంది మంత్రులు హాజరు కాగా బొత్స సత్యనారాయణ, డొక్క మాణిక్యవర ప్రసాద్, తోట నరసింహ 3 మాత్రం గైర్హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనే విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి. దానికి సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించాలి, ఎందుకంటే గతంలో ఈ ముగ్గురు రాష్ట్రం నుంచి 3 మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి బొత్స సత్యనారాయణ 3 కలిసి ఢిల్లీకి వెళ్లి రావడం జరిగింది. వాళ్ళు కూడా కోర్ కమిటీలో వారి ప్రతిపాదనలు అదేవిధంగా సూచనలు చేయడం జరిగింది. ఈసారి సిడబ్ల్యూ సమావేశానికి ముందే మరొకసారి సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లాలనే ఒక యోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది. దానికి సంబంధించిన ఈ సమావేశం తెలంగాణ ఇవ్వటం అధిష్టానం నిర్ణయం అయిపోయింది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రాంత నేతలు ఎవరైతే గట్టిగా చెప్తున్నారో దానితో సీమాంధ్ర మంత్రులు కానీ ఇతరత్ర కాంగ్రెస్ నేతలు కానీ ఏకీభవిస్తున్నారో, ఒకవేళ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే దానికి ప్రతిగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లే నిర్ణయాలు తీసుకున్నారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలకి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించడానికి సిద్ధంగా లేరు. వారు ఇప్పటికీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కలిసే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో విడదీసే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఒకవేళ రాష్ట్రాన్ని విడదీయాల్సి వస్తే మాకు దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని బయట పెడతామని చెప్పేసి సీమాంధ్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది ఇది తేల్చి చెప్పడం జరిగింది. గతంలో లగడపాటి రాజగోపాల్ కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, శైలజనాథ్ కావచ్చు, తమ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని చెప్పేసి రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి తమకు స్టార్ బ్యాట్స్మెన్ ఒకరు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలి అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను అధిష్టానానికి మరొకసారి చూపించాలి, అదేవిధంగా సమర్పించాలని చెప్పేసి వాళ్ళు ఈ సమావేశం పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే సిడబ్ల్యూసీ సమావేశం కంటే ముందే మరొకసారి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలందరినీ కూడా ఒకసారి కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే విషయానికి సంబంధించి ఆ నివేదికలు అందించడంతో పాటుగా ఒకవేళ రాష్ట్రాన్ని విడదీయాల్సి వస్తే తమ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం గురించి అంటే వారు ఊహించినట్టుగా రాజీనామాలకు సంబంధించి మాత్రమే రాజీనామాలు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రాన్ని విడదీస్తే మాత్రం రాజీనామాలు చేసైనా కానీ అడ్డుకుంటామని చెప్పేసి కొందరు మంత్రులు చెప్తున్నారు. అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది మంత్రులు మాత్రం రాజీనామా చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు, రాజీనామా చేసినా కానీ గతంలో డిసెంబర్ 9 ప్రకటనకు సంబంధించి రాజీనామాలు చేస్తామని చెప్పడం ద్వారా అధిష్టానం వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు సాధారణ ఎన్నికలు 2014 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరగా ఉన్నది కాబట్టి ఇప్పుడు రాజీనామాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు. పని థ్యాంక్ యూ సుధీర్. ఇది పరిస్థితి. సీమాంధ్ర మంత్రులు మరోసారి మినిస్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. సిడబ్ల్యూసీ మీటింగ్ కి ముందే సీమాంధ్ర కార్యాచరణపై చర్చించేందుకు భేటీ అయినట్టుగా తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిందని, అయితే ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయని పీసీసీ చీఫ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు అనేవి ఈ పార్టీ ప్రాతిపదిక మీద కాదు, కానీ ఆయా పార్టీల తాలూకు సానుభూతి పరులు, ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల మక్కువగా ఉన్నవాళ్ళు అనేది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎవరైతే పంచాయతీల్లోకి వచ్చి ప్రభుత్వం ఇస్తున్న పథకాలను సక్రమ మార్గంలో లబ్ధిదారులకి ప్రధానికానికి చేర్చదలుచుకున్న వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గెలిచారు. ముఖ్యంగా ఎక్కువగా మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంపై మక్కువ ఉన్న వారు ఎక్కువ మంది గెలిచారు. నిన్న వారికి గెలిపించిన ప్రధానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పంచాయతీ